श्रीवेङ्कटेश गोविन्द सौन्दर्य सुषमालया जगन्मङ्गल तोमाल सेवा भक्तमहोदया गोविन्दा ఉదయ సాయం సంధ్యల ఉజ్వల సేవా తొలి దేవుని గోవిందుని తోమాల సేవా తోమాల సేవా తోమాల సేవా श्रीभोग श्रीनिवासमूर्ति परिमलाभिषेक शोभितमुक्तो महाल सेवा श्रीहरि स्वर्णपाद पद्म श्रीरंजित मधुराभिषेक అనురాధ నక్షత్రము వృద్ధి యోగ
గోవిందా
మహాతోమాల సేవ శ్రీ స్వామి సాల గ్రామ చిన్మయాభిషేకమున శ్రీకరమౌతోమాల సేవా భూత శుద్ధి భూషితుని భూమిదేవి విభుని ఆరాధనోపచార విధుల తోమాల సేవా శ్రీచరణ కమలముల తిరువడి సరముల తిరమైన తోమాల సేవా వక్షస్థలమున వరలు తాయారు హారముల వర్ణనాతీతమౌ తోమాల సేవా శ్రీభోగ శ్రీనివాసమూర్తి శ్రీభోగ శ్రీనివాసమూర్తి సిరి కొరువు శ్రీనివాసమూర్తి అర్చనల తులలేని విరుల సిరుల తోమాల సేవా కమనీయ కంబు కంఠ కంఠహార కాంతుల కళలు చిల్కు తోమాల సేవా బాహుజాను విలసితముల బల్తావడహారముల భాసిల్లు తోమాల సేవా పాద పద్మ పర్యంత పరివ్యాప్త పద్మస్రజ మహాప్రభల తోమాల సేవా నవరస నవనాభికమల సూర్యకఠారిహార సుఖ శాంతి సుధాలహరుల తోమాల సేవా తోమాల సేవా తోమాల సేవా మలయప్ప స్వామి ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీ సీతారామలక్ష్మణులా శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులా చక్రతాళ్వారులా పూమాలికాద్యుతుల తోమాల సేవ తోమాల సేవా తులసీదళ మంత్ర పుష్ప సమర్పణలా నక్షత్ర జ్యోతుల అక్షర కర్పూర నీరాజన దీధితుల కామితముల కరుణించు తోమాల సేవా తోమాల సేవా తోమాల సేవా
पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सागर चारुमुख
परिरचित चन्द्रनेत्र परिलसित करुणा सागर भूरि को भगत खलतनु चेन्द्र भूरि को भगत खलतनु चेन्द्र पावन चरित श्रीरामचन्द्र पावन चरित श्रीरामचन्द्र पद्मनाभ पाहि द्विभवत्सर
చల్లుకోండి. మీ ధర్మపత్ని శిరస్సు మీద కూడా చల్లి అందరి మీద చల్లండి. అమ్మ మీరు పక్కనే ఉండాలి. ధనలక్ష్మి గారు మీరు పక్కనే వారి పక్కన ఉండండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం హరి. మన స్కూల్లో మాస్టర్ గారు అనుకుంటారు. మన మొట్టమొదటి గురువు ఎవరండి? మన కన్న తల్లి. తల్లి గర్భంలో శిశువు ఎప్పుడు ప్రవేశిస్తుందో, ఆడ శిశువు ఎప్పుడైతే శిశువు భూమిపైన పడుతుందో ఆ బిడ్డకి పాలు తాగే విధానం తెలియదు. ఆ తల్లి తన ఒత్తిళ్లలోకి తీసుకొని పాలు తాగే విధానం నేర్పిస్తుంది. అందుకని మన మొట్టమొదటి గురువు ఎవరు అంటే మన కన్న తల్లి. రెండవ గురువు ఎవరు అంటే మన కన్న తండ్రి. ఎక్కడ బిడ్డడు పడిపోతాడని చేయూతనిచ్చి నడిపించేవాడు కన్న తండ్రి. ఎక్కడైనా సరే తల్లి అంట నా బిడ్డని పరిచయం చేస్తుందట, కానీ తండ్రి అలా పరిచయం చేయడట. లోకానికి తన బిడ్డ తెలియాలని, ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసని లోకం ఇలా ఉంటుందిరా అని నేర్పిస్తాడట తండ్రి. అంతటి ఉన్నత స్థానం తండ్రిది. తర్వాత మూడవ గురువు ఎవరు అంటే మన స్కూల్లో మాస్టర్ గారు. మీరు కూర్చోవచ్చండి మమ్మగారి దగ్గర. మూడవ గురువు ఎవరంటే మన స్కూల్లో మాస్టర్ గారు. మనం ఆలు రాసినా ఏబీసీలు రాసినా ఇది ఒప్పు ఇది తప్పు అని సరిదిద్దేవాడు మన స్కూల్లో మాస్టర్ గారు. మనం కలెక్టర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు. ఏ స్థాయికి ఎదగాలన్నా గురువు లేనిదే మనం ఆ స్థాయికి చేరలేము. మనం ఏబీసీలు నేర్చుకుంటాం, వాళ్ళు నేర్చుకుంటాం, కానీ ఎల్కేజీ యూకేజీ టీచర్లు కనిపిస్తే మటుకి మనం ఒక స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ఆ టీచర్లది మర్చిపోతుంటాం. ఉపాధ్యాయులు కనిపించినా కూడా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారట కొంతమంది. కానీ అలా చేయకూడదట. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ గురువు వల్లే కదా అని ఎక్కడ దారిలో కనిపించినా సరే మన పాదరక్షలు పక్కన విడిచి ఆ గురువుకి కాలికి నమస్కారం చేయాలట. అంతటి గురువుని ఎంచుకున్నారు స్వామి కూడా. మరి రామానుజాచార్య ఎవరండి? మరి గురువు గారు ఒక గురువుగా ఎంచుకున్నారు స్వామి. ఆయన ఒక శిష్యుడిగా ఉన్నారు స్వామి. మరి అంతటి స్వామి కూడా గురువుని ఎంచుకున్నారు. అట్లాగే మనం కూడా గురువుని పూజించాలట. నాలుగవ గురువు ఎవరు అంటే మన ఇంటికి వచ్చిన అతిథి. స్వామివారు ఏం చెప్తున్నారంటే కన్న తల్లిదండ్రులు పూజించండి, గురువుని పూజించండి, అతిథిని పూజించండి. కన్న తల్లిదండ్రులు పూజించలేని వారు, గురువుని పూజించలేని వారు, అతిథిని పూజించలేని వారు నన్ను పూజించిన అటువంటి పూజను నన్ను స్వీకరించను అని ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తి చెప్తున్నాడండి. అందుకని ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ కన్న తల్లిదండ్రులు జీవించి ఉన్నా, కాలం చేసి ఉన్నా వారి పేర్లు స్మరించుకొని నమస్కారం చేసుకోండి. నన్ను కన్న తల్లిదండ్రులు ఏలూరు వాస్తవులైన శ్రీ మన అప్పల బాలయ్య గారు, ధర్మపత్ని దివ్యశ్రీ అప్పల బాలరత్నం గారు, శ్రీ వెంకటేశ్వర గానామృతం రచించిన బాలరత్నం గారండి. ఆ పుణ్య దంపతులకు మనస వాచ కర్మణ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుల పద సాక్షిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇక్కడ చేయించుకుంటుంది కూడా అప్పలూరే, అంటే మా పుట్టింటి వారే. మరి పుట్టింట్లో ఒక కూతురు ఈ కార్యక్రమం చేస్తుందంటే నాకు చాలా గర్వంగా ఉంది. అంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. గురువందనం చదివా? నన్ను కన్న తల్లి గురుమాతకు వందనం, గురువుల దేవాలయానికి వందనం, చదువుల తల్లి సరస్వతీ దేవికి వందనం, జ్ఞాన దేవతకు వందనం, వరములిచ్చు గురుదేవులకు వందనం, వాగ్దేవి వరపుత్రులైన బ్రహ్మాధర గురుదేవులకు వందనం, అమ్మ బాలారత్నం మాతకు వందనం. అమ్మ బాలారత్నం మాతకు వందనం ఎందుకు చెప్పుకుంటున్నామో, ఈ రోజు మనం ఈ ప్రాంగణంలో కూర్చొని శ్రీ వెంకటేశ్వర గానామృతం అక్షర పుష్పాన్ని పారాయణం చేసుకుంటున్నాము. అంటే ఆ తల్లి రాయి బట్టి మనందరం ఇక్కడ కూర్చొని పారాయణం చేసుకుంటున్నాం. అందుకని మా అమ్మగారి ఫోటో ఇక్కడ ఉందండి. ఆ తల్లికి ఒక గురువుగా భావించి నమస్కారం చేసుకోండి. ఆచమని విధానం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః.
పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోతి పరబ్రహ్మ దీపేన సర్వతమోపం దీపేన సాధ్యతే సర్వం జ్ఞాన దీపం నమోస్తుతే దీపాయ బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ తే నమః రుద్ర రూప నమస్తుభ్యం దీప రూప నమోస్తుతే ఈశ్వరుడు నా దీపం వెలుగుట పార్వతీ నా దీపం పాలించి చూడ కలిగిన వేళ కలగని వేళ ఒడిమాల ఒత్తి వేసి ఒడి దాల్చి నిష్ఠతో తైలమ్ము నిండార పోసి పంచభద్రుడవ ఏకాదశి రుద్రుడవ ద్వాదశ అర్చన అమరలకు ధనాల మహాదేవ శ్రీమన్నారాయణమూర్తి ఈ దీపము పెట్టిన వారికి ఎంత ఫలమో అంత ఫలము కొద్ది మహానుభావ సృష్టైన భక్తైన మన గృహము లోపల ఒడి రాగమున కొత్తి కొడు దాల్చి వేసి నిత్యమ్ము తైలమ్ము నిండార పోసి పుణ్యమ్ము నా కాడ పుడి కాడుచుండ భాగ్యమ్ము నా కాడ పారాడుచుండ 7 గడియలు ఏడకుండా 12 గడియలు వాయకుండా రామకృష్ణ అంటూ పాట పాడుకొనుచు నిత్య దీపారాధన చేసిన వారికి ఏమి ఫలము కలుగు ఆయన ఎంతటి ఫలితాన్ని ఇస్తానంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే కాశీలో 366 గోవులకు అంటే 366 గోవులకు కొమ్ములకు వెండి కొమ్ములు తొడిగి పసిడి గొలుసులు వేసి అంటే బంగారు గొలుసులు వేసి వేదాంతులైన ఒక వేదం చదివిన బ్రాహ్మణుడు కాదట వేదాలు చదివిన బ్రాహ్మణుడికి నిత్య గోదానం ఇస్తే ఎంత ఫలితమో నిత్య దీపారాధన చేసిన వారికి అంతటి ఫలితాన్ని ఇస్తానంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మాక్షంతులేమండి. ఓం బుద్ధిష్టంతు భూత పిశాచ ఏతే భూమిపారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అక్షింతలు ఎడమ భాగం నుంచే వేసుకోవాలి. అందరికీ ఒక సందేహం రావచ్చు, ఎందుకని ఎడమ భాగంలో వేసుకోవచ్చు, కుడి భాగం నుంచి వేసుకోవచ్చు కదా అని ఒక సందేహం రావచ్చు. మనం ఏ పుణ్య కార్యక్రమం చేసినా శుభకార్యం చేసినా మొట్టమొదటిగా ఉపయోగించేది ఏమిటంటే మన కుడి చెయ్యి. అందుకని మన కుడి భాగమున దేవత గణాలు వచ్చి కూర్చుంటారట. ఎప్పుడైతే ఈ అక్షంతలు కుడి భాగం నుంచి వేసుకుంటామో ఆ దేవత గణాలు కాస్త వెళ్ళిపోతారట. మరి శిరస్సు మీద నుంచి వేసుకోవచ్చు కదని ఒక సందేహం రావచ్చు. మన శిరస్సు యందు పితృగణాలు వచ్చి కూర్చుంటారట. అంటే మన తాత ముత్తాతలందరూ కూడా నా ముని మనముడు ముని మనవరాలు ఇంతటి పుణ్య కార్యక్రమం చేస్తున్నారు కదా, వెళ్ళి చూసినట్లయినా కొంత పుణ్యమైనా నాకు దక్కుతుంది అని పితృగణాలు వచ్చి కూర్చుంటారట. ఎప్పుడైతే శిరస్సు మీద నుంచి వేసుకుంటామో ఆ పితృగణాలు కాస్త వెళ్ళిపోతారట. మరి మగవారు ఎడమ భాగముని వేసుకోవాలంటే భార్య పక్కన కూర్చొని ఉంటుంది. వారి ఇద్దరి మధ్యలో నుంచి ఇచ్చుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ చెయ్యకూడదట. అలా చేసినట్లయినా ఏం భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్య దాంపత్యం కాస్త తగ్గిపోతుందట. మరి ఎడమ భాగమునే ఎందుకు వేసుకోవాలంటే మన ఎడమ భాగమున భూత ప్రేత పిశాచ గణాలన్నీ వచ్చి కూర్చుంటాయట. మళ్ళీ ఒక సందేహం, ఈ కలియుగంలో భూతాలు ప్రేతాలు పిశాచాలు ఉంటాయంటే ఎక్కడో లేవండి. మన మనసే ఒక భూతం, మన మనసే ఒక పిశాచం. ఎందుకంటే మన శరీరం ఇక్కడే ఉంది, కానీ మన మనసు మటుకి పలు రకాలుగా పరిగెడుతుంది. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏమిటి అంటే మనసు. ఎప్పుడైతే అక్షతలు ఎడమ భాగం నుంచి వేసుకుంటామో స్వామి వారి యందు మనసు లగ్నమైనట్లు స్వామి అనుగ్రహిస్తారట. అందుకని ఎడమ భాగం నుంచే వేసుకోవాలి. అమ్మ మీరు ఎడమ భాగం నుంచి చేసుకోండి, మీరు ఆమె ఎడమ భాగం నుంచి వేసి చేతులు పడుకొని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూహు ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సరోం. ఓం మమ పాత సమస్య దురిదక్షి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రదత్తం శుభే సౌన్మత్తే శ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్య అద్వై బ్రాహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతపరాహకల్పే వైవస్వన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ గురి సన్నిధం అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధీ నామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతువు పుష్యమాసే కృష్ణపక్షే దశమి భృగువాసరే అనురాధ నక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః మిథున గోత్రస్య చిన్నశంకరరావు నామధేయస్య ధర్మపత్ని సమితిస్య ధనలక్ష్మీ నామధేయస్య ఉదయ్ భాస్కర్ నామధేయస్య ధర్మపత్ని సమితిస్య కవితా నామధేయస్య కిరణ్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని సమితిస్య మౌనికా నామధేయస్య జగదీష్ నామధేయస్య ధర్మపత్ని సమితిస్య లావణ్య నామధేయస్య యశ్వంత్ మణి నామధేయస్య చేతస్ నామధేయస్య దేవాంశ్ నామధేయస్య శ్రీయాంశ్ నామధేయస్య సాయి శ్రీహాన్ నామధేయస్య మిథున గోత్రస్య వెంకట రామ వెంకట గురు ప్రసాద్ నామధేయస్య ధర్మపత్ని సమితిస్య నాగలక్ష్మీ నామధేయస్య ప్రవీణ్ నామధేయస్య ప్రణీత నామధేయస్య. ఎడం చేతిలో కుడి చేతి కుడి కాలు మీద పెట్టుకోండి.
మమో బాధ సమస్త దిరిదక్షి ద్వారా శ్రీ వెంకటేశ్వర ప్రీతత్యం. నేను చెప్పే పలుకులు చెప్పండి. అస్మాకం సకుటుంబానాం క్షేమ ధైర్య విజయ ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ప్రీతత్యం యథాశక్తి షోడచోపచార పూజాం కరిష్యే. కలసానికి పసుపు రాసి పొట్లు పెట్టి తదంగ కలసారాధన కరిష్యే. కలసస్ ముఖే విష్ణుగంటే రుద్ర సమాశ్రిత సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధం కురు ఆయనతో పూజ దుర్గజయకారక కలిశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షం దేవమాత్మానం సంప్రోక్షం. ఒక్కసారి మీరు భార్యాభర్తలు లేచి నిల్చోండి. మా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గానామృతం పుస్తకాలు మా దగ్గర ఉంటాయండి. పుస్తకం 50 రూపాయలు. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఉంటాయండి, వచ్చి తీసుకోవచ్చు. మనకి స్వామివారికి 64 షోడచోపచార పూజలు ఉంటాయట. అంటే మేలుకొలుపు నుంచి పవళింపు సేవ వరకు ఎన్ని సేవలు అయితే ఉన్నాయో అన్ని సేవలు ఉంటాయట. 64 షోడచోపచార పూజ చేసే అవకాశం మనకి టైం అంత ఎవరు లేదు ఇక్కడ. కలియుగంలో కాలం అనే ప్రభావం వల్ల అంత సమయం ఉండట్లేదు. స్వామివారు ఏం చేశారట, ఒక 27 చేయమన్నారట. ఆ 27 చేసే వ్యవధి కూడా మన దగ్గర ఉండటం లేదు. 16 షోడచోపచార పూజలన్నా చేయమన్నారట. ఆ 16 చేసే వ్యవధి కూడా మనకు ఉండట్లేదు. ఒక 5 చేయమన్నారట. ఆ 5 ఏమిటి అంటే, మన ఇంటికి ఒక అతిథి వచ్చారనుకోండి, చుట్టాలు ఇచ్చారనుకోండి, ముందుగా ఏం చేస్తాము, కాళ్ళు కడుక్కోమంటాము, ఒక నీళ్ళు ఇస్తాము, కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి పిలుస్తాము, వచ్చిన తర్వాత ఆసనం ఇస్తాం, ఒక కుర్చీ ఇచ్చి కూర్చోబెడతాం, ఆ తర్వాత మంచి తీర్థం ఇస్తాం, ఆ తర్వాత పలహారాలు ఇస్తాం. ఒక అతిథి వస్తేనే మనం ఇన్ని సేవలు చేస్తున్నాం కదా. మరి సాక్షాత్తు 2 దేవేరులతోటి భూదేవి శ్రీదేవి సమితుడై ఆ శ్రీనివాసుడు వచ్చి కూర్చున్నాడు. అలాంటి స్వామికి మనం ఎన్ని సేవలు చేసుకోవాలండి. అలాంటి సేవలు ఇప్పుడు మనం చేయించేది. ఓం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఆవాహయామి. ఓం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయోర్గం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. సువర్ణ వస్త్రదయం సమర్పయామి. పని స్వామి కళ్ళకెత్తుకొని స్వామి వారి నఖశిఖ పర్యంతం అంటే శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు ఆ సంప్రోక్షం కొద్దిగా గంధంతో ఉంచిన పుష్పాన్ని కళ్ళకెత్తుకొని స్వామివారి పాదాల దగ్గర వడ్డించి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జనిసం అనేకదంతం భక్తానాం ఏకవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర పరబ్రహ్మణే నమః. ఓం నానావిధ పరిమళ పత్రుషాన్ అక్షితాన్ భక్తి పుష్పము సమర్పయామి. ఓం వనమాలినే నమః. ఓం మృగయాసక్తమానసాయ నమః. ఓం ఖడ్గదాంతాయ నమః. ఓం దోదండ విక్రమాయ నమః. శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఓం నానావిధ పరిమళ పత్రుషాన్ అక్షితాన్ భక్తింగజామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం సురభే నమః. ఓం వాచే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం ఆదిత్య నమః. ఓం లోకశోకవినాశాయ నమః. ఓం పద్మ
ప్రియాయ నమః పద్మాస్తాయ నమః జననే నమః ఓం తిష్ఠే నమః 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 గంగాధిపతయే నమః సిద్ధయే నమః దేవ్యే నమః విష్ణు భక్తి సంపన్నే శంఖ వర్ణమయీ దలే అనేక రత్న సంభూతే భూదేవి నమోస్తుతే భూదేవి నమోస్తుతే వెంకటరమణ శ్రీ వెంకటేశ్వర గానామృతం అక్షర పుష్పం ప్రారంభమవుతుందండి. ప్రారంభమయ్యే ముందు స్వామివారి గురించి కొన్ని పలుకులు తెలుసుకొని ప్రారంభిద్దాం. మనందరము నైమిసారణ్యం వెళ్ళాలి అంటే వెళ్ళగలము, డబ్బు లేకపోయినా వెళ్ళగలము, ఎలాగో అంటే అప్పు చేసైనా వెళ్ళగలము నైమిసారణ్యం. మరి వైకుంఠధామము వెళ్ళాలంటే వెళ్ళగలమా అండి? వేలు పెట్టుకున్నా, లక్షలు పెట్టుకున్నా, కోట్లు పెట్టుకున్నా కూడా వెళ్ళలేము. మరి ఎలా వెళ్ళాలి అంటే భక్తి మార్గమున వెళ్ళాలి. ఆ భక్తి మార్గం ఏమిటి అంటే మనందరం కళ్ళు తెచ్చుకొని కూర్చున్నాం అనుకోండి, ఆ పక్క వాళ్ళు పక్క వాళ్ళు కనిపిస్తుంటారు. అది ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లయినా ఆ వైకుంఠధామం ఎలా ఉన్నదో మనం కనులారా మనసారా భక్తితో చూసి వద్దాం. అమ్మ నేను కళ్ళు మూసుకోమన్నానని మెళ్ళ వస్తువులు చేతి గాజులు అన్నీ చూసుకోండి. ఎందుకంటే ముందుగా చెప్తున్నారు, అమ్మ మీరు కళ్ళు మూసుకోమన్నారు మైమర్చిపోయామని పోయిందంటే మళ్ళీ బాధపడతాం. అందుకని ఇది కూడా చూసుకుంటూ కళ్ళు మూసుకోండి. ఓం శ్రీ విఘ్నేశ్వర రామాయ నమః. భక్తులారా మనసును నిర్మలముగా ఉంచి వినండి. శ్రీ వెంకటేశ్వర గానామృతము పాడుటకు వినుటకు అమృతములే ఉండును. ద్వాపరయుగము పరిసమాప్తము కావచ్చుచున్నది, కలియుగము ప్రవేశించడమునకు సిద్ధముగా ఉన్నది. కలి పురుషుడు మానవులను కష్టాలు పాలు చేయడానికి సన్నిగ్ధులు ఉన్నారు. అటువంటి సమయమున బ్రహ్మదేవుని మానసపుత్రులైన సౌనికాది మునులు 88,000 ఋషులతోటి కలిసి ఒక చోట సమావేశమైనారు. రాబోవ యుగము కలియుగము. ఆ కలియుగములో కలి పురుషుడు మానవులు ఎన్ని బాధలు పెడతారో, ఎన్ని కష్టాలు పాలు చేస్తారో వాటన్నిటినీ తట్టుకోవడానికి మనము సత్సంగాలు చేసుకొనటకు, యాగాదులు చేసుకొనటకు, మంచి క్రతువులు చేసినట్లయినా ఎంత బాగుండను కదా అని అనుకుంటున్న సమయమున అక్కడికి బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారద మునిందులు వారు ఎత్తించినారు. ఆ నారద మునిందులు వారికి నమస్కరించుకొని వారి యొక్క సమస్య ఎంతయో విన్నవించినారు. అంతా ఆలకించిన ఆ నారదముని ఈ సృష్టికర్త బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినచో ఒక మంచి మార్గము చూపెట్టదరు అని చెప్పగా ఈ ఋషులందరూ కలిసి బ్రహ్మలోకమునకు చేరినారు. ఆ బ్రహ్మలోకములో చతుర్ముఖ బ్రహ్మ సభలో ఆశలునే కూర్చున్న సమయమున ఈ సౌని కాదు మునులందరూ, ఓ బ్రహ్మదేవ, మేము సత్సంగాలు చేసుకొనుటకు, యజ్ఞ యాగాదులు చేసుకొనుటకు, మంచి క్రతువులు చేసుకొనుటకు ఒక మంచి స్థలము చూపించిన ఎడల మేము ధన్యులు మొగుదుము అని వేడుకున్నారట. అంతటా బ్రహ్మదేవుడు తన మనసు నుండి ఉద్భవించిన దర్భలతోటి ఒక చక్రము తయారు చేసి ఆ చక్రానికి ఇరుసు అనే పేరు గల కవచము తిరిగి ఆ చక్రాన్ని భూమండలం మీదికి పంపినారట. ఆ చక్రం ముందుగా పయనిస్తుండగా ఈ ఋషులందరూ ఆ చక్రాన్ని అనుసరిస్తూ స్వామి వారి భజనలు చేయుచు కీర్తనలు పాడుచు ఆ చక్రాన్ని అనుసరించినారు. ఆ చక్రం భూమండలము మొత్తము తిరిగి భూమధ్య భాగం యందు ఉన్న కీకారణ్యము మధ్యలో ఆగి అదృశ్యమైనదట. ఆ చక్రానికి ఇరుసుకు మారు పేరు నైమి పడిన స్థలము కాబట్టి అది నైమిసారణ్యమైనదట. ఆ నైమిసారణ్యము చూడముచ్చటగా ఉన్నదట. సూర్య భగవానుడి కిరణాలతోటి
మంచు బిందువులు ముచ్చముల వలె రాలుచున్నాయట. సెలయేళ్లు గలగలా పారుచున్నాయి. విరబూసిన చెట్లతోటి, పక్షుల కూతల సవ్వడితోటి, గోమాతలు లేగ దూడలికి పాలు ఇస్తూ, నెమళ్ళు పురివిప్పి నాక్షము చెయ్యుచు, లేళ్లు చెంగు చెంగున దుముకుచు, సింహాలు గర్జిస్తూ, ఏనుగుల భీంకారము చేయుచు, పశుపక్షాదులు అన్నియు సమంగా ఆడుకొనుచున్నాయట. ఆ చెట్ల నుండి రాలిన పుష్పాలు స్వామి వారికి పట్టు పాన్పుగా ఉన్నదట. చూడ చక్కటి నైమిసారణ్యము. అంతటి నైమిసారణ్యములో ఈరుషందరూ కలిసి సత్సంగాలు చేసుకొనుచు, యజ్ఞయాగాదులు చేసుకొనుచు, మంచి క్రతువులు చేసుకొనుచు ఆనందముతో ఉండగా మరలా వీరికి ఒక సమస్య వచ్చినదట. ఆ సమస్య ఏమనగా, ఈ యజ్ఞ భోక్త ఎవరు, ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారాదత్తం చెయ్యాలి అని అనుకుంటున్న సమయమున అక్కడికి మరలా నారదమునిందుల వారు తెంచినారట. ఆ నారదమునిందుల వారికి నమస్కరించుకొని వారి యొక్క సమస్య ఎంతయో విన్నవించినారట. అంతా ఆలకించిన ఆ నారదముని, మీలో ఒక పెద్దని ఎంచుకొనండి, ముల్లోకాలకు పంపండి. ఎవరైతే ప్రేమ, కరుణ, జాలి, దయ మూర్తీభవించిన స్వరూపం ఎవరైతే ఉంటారో ఈ యజ్ఞ ఫలాన్ని వారికి దారాదత్తం చెయ్యండి అని చెప్పగా అందరూ కలిసి వారిలో ఒక పెద్దని ఎంచుకున్నారట. వారే భృగుమునిందుల వారు. భృగుమునిందుల వారు ముందుగా సత్యలోకమునికి చేరినారట. ఆ సత్యలోకములో చతుర్ముఖ బ్రహ్మ తెల్లని పుష్పములో ఆశీనుని కూర్చుని ఉన్నారట. సరస్వతి మాత తెల్లని వస్త్రము ధరించి అంశ తూలికా పైన కూర్చొని ఆ తల్లి వీణ వాయిస్తుంటే ఆ వీణ నాద మాధుర్యములో బ్రహ్మదేవులు ముక్తి మునుగులై ఉన్నారట. అటువంటి సమయమున బ్రహ్మనిందుడు రాక ఆ బ్రహ్మదేవుడు గమనించలేదట. అంతటి బ్రహ్మనిందుల వారి కోపంతో బ్రహ్మదేవునికి శాపం ఇచ్చినారట. ఆ శాపం ఏమనగా, భూలోకములో నీకు ఎక్కడా దేవాలయాలు ఉండవు, ఎక్కడా పూజలు అందుకొనబడవు అని బ్రహ్మదేవునికి శాపం ఇచ్చి అచటి నుండి కైలాసధామము చేరుకున్నారట. కైలాసధామములో పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర స్వరూపములే ప్రమద గణాదులన్నీ డమరుకు వాయిద్యములు మోగిస్తుండగా అటువంటి సమయమున భృగుమునిందుడు రాక పరమశివుడు గమనించలేదట. అంతటి భృగుమునిందుల వారు కోపముతో పరమశివునకు శాపం ఇచ్చినారట. ఆ శాపం ఏమనగా, భూలోకములో నీ రూపానికి పూజలు అందుకొనబడవు, ఎప్పుడైతే లింగాకారము ఉద్భవిస్తుందో అభిషేకాలు పూజలు అందుకుంటావు అని పరమశివునకు శాపం ఇచ్చి అచ్చటి నుండి వైకుంఠధామము చేరుకున్నాడట. వైకుంఠధామము ఎలా ఉన్నదని అడిగిన ఎడల స్వామి వారిలా చెబుతున్నారు. సప్తద్వారములు దాటిన తదుపరి విరజా నది ఆవలి గట్టున పాలకడలి కెరటము పైన ఆదిశేషుడు పాన్పుగా చుట్టి ఉన్నా శంకు చక్రముల చేతను ధరించి నుదుటను తిరునామము దాల్చి వనమాల వక్షస్థలము యందు అలరాడుచుండ పట్టు పీతాంబరదారుడై సర్వాలంకరణముగా అలంకరించుకొని శేష పాన్పు పైన తన కుడి హస్తము తన కుడి చెంపక వాల్చి అలా బొక్కగా పరుండి ఉన్నారట. సకల కళామ తల్లి అయిన లక్ష్మీదేవి సిరులని ఇచ్చు లోక భావని సర్వాలంకరణముగా అలంకరించుకొని స్వామి వారి పాదాల చెంత కూర్చొని అతి వినయముతో
కడుభక్తితో స్వామి వారి పాదాలు ఒత్తుచున్నదట. కమనీయమైన దృశ్యం, అపురూపమైన దృశ్యము, మరల మరల గాంచవలసిన దృశ్యము. అటువంటి దృశ్యాన్ని ఈ భృగుమునుడు కన్నులగాంచి తను వచ్చిన రాక మరిచినారట. కొంతసేపటి తెలివి తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు నన్ను గమనించలేదు అని భృగుమునిందుల వారు కోపముతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలము పైన భృగుమునిందుల వారు కాలితో తన్ని వేసినారట. అంతటి శ్రీ మహావిష్ణువు తన బిడ్డడు కాలితో తన్ని వేసినాడని భావించుకొని ఆ భృగుమునిందుడికి వారికి ఆసనమిచ్చి కూర్చుండబెట్టి భృగుమునిందుల వారు పాదాలు ఒత్తుచు అరికాలిలో ఉన్న అజ్ఞానమనే అంధకార నేత్రాన్ని చిదిమినారట. అంతటా ఆ భృగుమునిందుల వారికి జ్ఞానోదయం కలిగి స్వామి వారి పాదాల చెంతపడి, స్వామి నా వలన అపరాధం జరిగినది క్షమింపుమయ్యా అని వేడుకున్నారట. అంతటి శ్రీ మహావిష్ణువు తన బిడ్డడుగా భావించుకొని ఆ భృగుమునిందుల వారిని తన హక్కున చేర్చుకున్నారు. ఆ యజ్ఞ ఫలాన్ని ఆ శ్రీ మహావిష్ణువుకి దారపోసినారు. అటువంటి దృశ్యాన్ని ఏలూరు వాస్తవులైన శ్రీ మన అప్పల బాలయ్య గారు, ధర్మపతి దివ్యశ్రీ అప్పల బాలరత్న గారు 2005 జనవరి 1 శనివారం నాడు ఇంటిలో దేవుని మందిరం వద్ద కూర్చొని ధ్యానము చేసుకుంటున్న సమయమున వెంకటేశుని చిత్తము వింటే పాపములన్నీ తొలగు కదా, 7 కొండలు ఎక్కినంతనే మనసై పరవశమందు కదా అని శ్రీ వెంకటేశ్వర గానామృతమున అక్షర పుష్పము 336 చరణాలుగా రూపుదాల్చి నన్ను కన్న తల్లి అయిన బాలరత్నమ్మ మాత కళ్యాణము చేసి తిరిగి వస్తుండగా తన శిష్యునితోటి స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. నాకు జన్మనిచ్చినటువంటి పుణ్య దంపతులకు మనసా వాచా కర్మణ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస పద సాక్షిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ముందుకు నడుపుతాము. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగా, వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగా, వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగా, వెంకటేశుని చరితము వింటే వైకుంఠమున గురువు శ్రీ వక్షస్థలము తన్నుట, వైకుంఠమున పాలకడిపై శ్రీమా విష్ణు పవళించ, కడవేయప్పన కమలనాథుడు పులికొండవుని పాదములెత్తి శ్రీమా విష్ణుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకములకు చేరుట, అది చూసి నా శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి కొండలు కోనలు పర్వతములు సముద్రాలన్నీ దాటుచు పవిత్రమైన గోదావరి అందు కొల్హాపురమున స్థలములో లక్ష్మీదేవిని వెతకచు నారాయణు శేషాద్రి చేరుట, లక్ష్మీదేవి లేని వైకుంఠము కలదు తప్పి కడుపీడాయే, సతిని వెతకచు నారాయణుడే బుడమికి చేరను దుఃఖముతో, నారదేశ్వరి లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూసారా, అలసి సొలసి ఆదమరచి నిద్రాహారముపై మరచి బ్రహ్మశివుడు ఆవుగా తోడగా మారుట, నారాయణ నారదముని బ్రహ్మలోకమును చేరుగా, భరతవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెచ్చే, అందము చెందే ఆవు రూపమే ధరించెను ఆ బ్రహ్మదేవుడే, నుదుటన పట్టు ముత్తుగడతో కొప్పున పూలు తొలిమెనుగా,
అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా నిలచే అది చూసి నా గోమాతపుడు చోళరాజు కడగే తెంచి ఎన్నడు చూడని వింతలు చూసి ఆశ్చర్యమునే పొందెనుగా చోళరాజునకు విష్ణుమూర్తి శాపమిచ్చుట రాజును చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుసగొడుతూ పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగలుగా కరుణామయుడు నారాయణుడు చోళరాజు దీక్ష వహించి ఈ శరీరము వదిలిన పిదప చోళ వంశంలో జన్మించి పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకే చేసి అందుడు అయిన గోపబాలుడు స్వామి పదముల చెంతకు చేరా అమ్మ ఇప్పుడు 12:30 అయినట్టు టైం. వచనాలు చెప్పుకుందామా లేకపోతే ఇలాగా పాడుకుంటూ వెళ్ళిపోదామా? అంటే టైం సరి ఎక్కువైపోద్ది, పర్వాలేదా? ఏంటమ్మా? అమ్మ ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు. గోపబాళ్ళు కదా గండ్రగొడ్డలతోటి కొట్టింది, మరి చోళరాజుకి ఎందుకు శాపం ఇచ్చారు అని అంటే, మన ఇంటిలో పసిబిడ్డడు పారాడుతూ చీమలు కానీ దోమలు కానీ చంపాడనుకోండి, ఆ తల్లిదండ్రులు నా బిడ్డ చీమల్ని దోమల్ని చంపే స్థాయికి ఎదిగిపోయాడని మురిసిపోతారా? తప్పు అని పక్కకు తీస్తారమ్మా? తప్పు అని తప్పు అని పక్కకు తీస్తారు. అట్లాగా ఇంట్లో ఉన్న వారు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే ఆ ఇంటి పెద్దది తప్పుట. కొన్ని కుటుంబాలు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే ఆ వాడకట్టు పెద్దది తప్పుట. కొన్ని వాడకట్లే తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే ఒక గ్రామాధికారి తప్పుట. కొన్ని గ్రామాలే తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే ఒక రాజ్యాధికారి తప్పుట. కొన్ని రాజ్యాలు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే ఒక చక్రవర్తి తప్పుట. మరి చక్రవర్తి తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే శ్రీమన్నారాయణమూర్తి తప్పట. శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడైనా తప్పు చేస్తాడండి? తప్పు చెయ్యడు. మరి ఎందుకు చోళరాజు చోళరాజుకి ఎందుకు శాపం ఇచ్చారు అంటే, చోళరాజు భార్య మహారాణి గోశాలకు వెళ్ళిందట. అన్ని ఆవులు పాలిస్తున్నాయంటే ఒక ఆవు మడికి పాల్పడడం లేదట. అప్పుడు గోపవాళ్ళని పిలిచి మందలించిందట. ప్రతిరోజు మేతకు తీసుకెళ్తున్నావు కానీ అన్ని ఆవులు పాలిస్తున్నాయి, ఈ ఆవు మడికి పాలివ్వడం లేదు, నీవేం చేస్తున్నావు అని మందలించిందట. అంటే కొద్దిగా గట్టిగా అరిచింది ఆ మహారాణి. అరిచేటప్పటికి ఎప్పుడు అరవని మహారాణి అరిచేటప్పటికి గోపవాడు మనసు కలత చెంది మరుసటి రోజు ఆవుది ఎక్కడికి వెళ్తుందో చూచాడట. ఆవు దగ్గరికి వెళ్ళి మనం పొదుగు పితికితేనే పాలిస్తుంది, మరి పొదుగు పితకకుండా 4 స్తనాల్లో నుంచి పుట్టలోకి పాలు వదులుతుందట. అది చూసి గోపవాడు కోపంతో అక్కడ గొండ్రగొడ్డలు ఉంటే ఇసిరేశాడట. ఎందుకు అంటే ఆవుకు తగలాలని. అది ఆవుకి ఎక్కడ తగులుతుందో అని ఆ శ్రీ మహావిష్ణువు పుట్టలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడట. బయటకు వచ్చేటప్పటికి ఆ వేటు కాస్త శ్రీ మహావిష్ణువు తగిలింది. నెత్తుడు తాడుతో తడుస్తున్నాడట. ఎంతవరకు చిందింది ఆ నెత్తురు అంటే 7 తాడి చెట్ల పై వరకు చిందిందట. అది చూసి గోపవాడు మోర్చపోయాడట. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని పరుగున చోళరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేటప్పటికి చోళరాజు గోపవాడు పుట్ట చెంతకు వచ్చి చూసేసరికి శ్రీ మహావిష్ణువు నెత్తుడు దారితో తడుస్తున్నాడట. స్వామి, మా వలన అపరాధం జరిగింది, క్షమింపుమయ్య అంటే, నీ ఇంటి మహారాణి తప్పు చేయబట్టి శిక్ష నీకు వేస్తున్నాను, పిశాచిగానే మారిపోమని శాపం ఇచ్చారట. కరుణామయుడు నారాయణమూర్తి శాప విమోచన కూడా చెప్పారట. ఏమిటి అంటే, వేదవతి పద్మావతిగా వస్తుంది, మా ఇద్దరు కళ్యాణం చేసి వజ్ర కిరీటం ఎప్పుడు శిరస్సును దాలుస్తావో నీ శాపము తొలుగుతుంది అని తరుణోపాయం చెప్పారట. అట్లాగే ఆ చోళరాజు అడిగారట, ఈ లోకల రాజ్యపాలన ఎలాగో చేయగలను ఈ పిచాచి రూపంతో అంటే, ప్రజలందరికీ రాజుగానే కనిపిస్తావు, నీ ఇంటి మహారాణి కూడా రాజుగానే కనిపిస్తావు, అద్దములో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు మాత్రమే పిశాచు రూపం కనిపిస్తుందని చెప్పారట. అలాగే గోపబాలుడికి 2 కళ్ళు అంధకారమైపోవాలని శాపమిచ్చారు. కరుణామయుడు నారాయణమూర్తి శాపం విమోచన కూడా చెప్పారట. అది ఏమిటి అంటే, నా శీల రూపము వెలసిన వెంటనే నీ కనుచూపు వచ్చునులే అని శాపం విమోచన చెప్పి ఒక వరాన్ని ఇచ్చారట. ఆ వరము ఏమిటి అంటే, ఈ గోపబాలుడి వంశస్థులందరినీ ఏమని పిలుస్తారంటే సన్నిధి గొల్లవారు అని పిలుస్తారు.
ఆ సన్నిధి గల వారికి వంశస్థులకి ఏమని వరం ఇచ్చారంటే, పుట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి దర్శనం నీకే ఇచ్చాను, అందుకని ఈ కలియుగాంతము వరకు కూడా మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తాను అని ఒక వరాన్ని ఇచ్చారట. ఇప్పుడు మనం పెద్ద తిరుపతి వెళ్ళినట్లయినా తెల్లవారుజామున సుప్రభాత సేవ చేస్తారు. సుప్రభాత సేవ అయిన తరువాత పురోహితులు ఎవరూ లోపలికి వెళ్ళరండి. ఈ సన్నిధి గల వారు వంశస్థులు మాత్రమే లోపలికి వెళ్ళి మొట్టమొదటి దర్శనం చేసుకుని నవనీతం అంటే వెన్నముద్ద ప్రసాదంగా పెడతారు అక్కడ, అది తీసుకొని బయటకు వస్తారటండి. అంతటి వరాన్ని పొందారు ఆ గోపబాలుడు, ఆ సన్నిధి గొల్ల వంశస్థులండి. త్రేతాయుగంలో శ్రీరాములు వారు కౌసల్య గర్భంలో ఏ నక్షత్రంలో ఉద్భవించారండి? పునరుసు నక్షత్రంలో ఉద్భవించారు. అలాగే ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకి గర్భాన ఏ నక్షత్రంలో ఉద్భవించారు? రోహిణి నక్షత్రంలో. మరి శ్రీనివాసుడు ఏ తల్లి గర్భము నుంచి రాలేదు కదా, మరి శ్రీనివాసుడు జన్మ నక్షత్రం ఏంటండి? మరి శ్రవణ నక్షత్రం ఎలా వచ్చిందండి? ఏ తల్లి గర్భముల నుంచి రావలేదు కదా, మరి ఆయన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఎలా వచ్చిందండి? ఎవరైనా చెప్పగలరా అండి? అంటే పుట్టుల నుంచి వచ్చిన సమయమే శ్రవణ నక్షత్రం, అందుకని స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రంగా పరిగణింపబడుతుందండి. ఇక్కడ శ్రీహరి వరాస్వామిని స్థలము అడుగుట. శ్రీ మహావిష్ణువు అచట నుండి బయలుదేరి వెళ్ళనుగా, నారాయణుడే నివసించుటకు వరాస్వామిని అడిగనుగా, కలియుగమందున నన్నే కొలువ భక్తులు అందరూ వచ్చెదరు. వరాస్వామి దగ్గరికి వెళ్ళి స్వామి అడిగారట, 100 గజాలు స్థలము నాకిమ్మని అడిగారట. వరాస్వామి ఇవ్వడానికి అంగీకరించారు, కానీ ధనముగా నాకు ఏమి ఇవ్వద్దు, నీకు స్థలముని ఇస్తే ఫలితాన్ని నాకు ఏమి ఇస్తావు అని అడిగారట. అంటే అప్పుడు స్వామి చెప్పారట, 100 గజాలు స్థలం నాకు ఇచ్చినట్లయినా కలియుగంలో నేను శ్రీనివాసుడిగా ఇక్కడ శిలారూపం దాలుస్తాను. శిలారూపం దాల్చినప్పుడు భక్తులు నన్ను ఎందరో నా దర్శనార్థకై వస్తారు. అలాంటప్పుడు వచ్చినప్పుడు ముందుగా నీ దర్శనం చేసుకొని తర్వాత నా దర్శనానికి వస్తారు. నీ దర్శనం చేసుకోకుండా నా దర్శనానికి వస్తే ఆ బిడ్డ నా దర్శనానికి వచ్చాడు అని ఖాతాలోనే వేసుకోరట. అందుకని మొట్టమొదటి వరాహస్వామి దర్శనానికి వెళ్ళారట. ఎక్కడైనా సరే చూడండి, ఈ స్వామివారి వెంకటేశ్వర స్వామి దగ్గర క్యూ లైన్ చాలా ఉంటుంది, కానీ వరాహస్వామి దగ్గర లైన్ పెద్దగా ఉండదు. అంటే కొంతమందికి తెలియవచ్చు, కొంతమందికి తెలియపోవచ్చు. అందుకని స్వామివారికి ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటేనట ఈరోజు ఈ బిడ్డ నా దర్శనార్థకై వచ్చాడని పూర్తి ఖాతాలో వేసుకుంటాడట. మరి 100 గజాలే కదా మరి స్వామివారు అడిగింది, మరి మిగతా స్థలం అంతా ఏమిటి అంటే ఆ శ్రీనివాసుడు ఆక్రమించుకున్న స్థలం. అంటే శ్రీనివాసుడు కూడా ఆక్రమించుకుంటాడా అని ఒక సందేహం. ఎందుకు అంటే మన కోసమేనండి అది ఆక్రమించుకుంది. నా బిడ్డలు ఎంతో దూరాల నుంచి వస్తారు, వాళ్ళు ఉండడానికి వసతి గృహం ఇవ్వాలి, అట్లాగే భోజనశాలలు ఇవ్వాలి, అట్లాగే మరి తలలీలాలు ఇస్తారు, ఎన్నో సదుపాయాలు మన కోసమని మిగతా స్థలమంతా కూడా ఆక్రమించుకున్నాడట మన కోసం. అంటే భక్తుల కోసం భగవంతుడు ఏ పనైనా చేస్తాడు అని ఆ తిరుమలేశుడు మనకి ఇక్కడ నిజ స్వరూపంగా చూపించారండి. ఇక్కడ వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి.
ఆరోగ్య ఘట్టం అండి. మనందరికీ డబ్బు ఉందనుకోండి, లేని వారికి ఇస్తే పుచ్చుకుంటారు. అన్నదానం చేసినా పుచ్చుకుంటారు, వస్త్రదానం చేసినా పుచ్చుకుంటారు. మనకి ఎక్కువగా ఉండి ఒక బిల్డింగ్ ఇచ్చినా పుచ్చుకుంటారు, 10 కార్లు ఉండి ఒక కారు ఇచ్చినా పుచ్చుకుంటారు. అంటే లేని వారికి ఏది దానం చేసినా పుచ్చుకుంటారు. అమ్మ నాకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక సెలైన్ పెట్టించుకుంటాను, నా బదులు వచ్చి నువ్వు పెట్టించుకోమంటే ఎవరైనా వస్తారండి? ఎవ్వరూ రారు. అందుకని స్వామివారు ప్రత్యేకంగా ఆరోగ్య ఘట్టం ఇచ్చారండి. ఆరోగ్యమే మహాభాగ్యము. మనకి వేల లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ మనం ఒంట్లో బాగోక మంచంలో పడుకుంటే మనం సంపాదించిందంతానే వృధా అయిపోతుంది. కానీ అందుకని ఎవరి ఆరోగ్యం వారు చూసుకోవాలని ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చారండి. అయితే ఇది నమ్మకంతో భక్తితో చేయాలి. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఈ ఆరోగ్య ఘట్టం గురించి ఎవరైనా అడిగితే చెప్తానండి, వివరించి చెప్తాను. అయితే నమ్మకం భక్తితో చేసుకోవాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే, ఒక యువకుడు అంటే ఒక ఊరిలో ఒక ఆయన, పెద్ద ఆయన, తను చాలా పేదరికంలో ఉన్నాడట. పేదరికంలో ఉండి ఆ పేదరికానికి ఎలాగ చేసుకోవాలా అన్న ఆలోచనతోటి ఒక శివుణ్ణి పూజిస్తే మంచిది, అంటే బోళాశంకరుడు కదా, ఏమి అడిగినా వరాలు ఇచ్చేస్తాడు అని చెప్పేసి తన లింగాకారాన్ని తెచ్చుకొని తన ఇంటిలో పెట్టుకొని అభిషేకం చేస్తున్నాడట. అంటే ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు అభిషేకాలు చేస్తున్నాడు. ప్రతిరోజు పూజలు చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే ఆయన దరిద్రముడికి తీరటం లేదు. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత ఒకరోజు బజారు వెళ్ళాడు. బజారు వెళ్తే బాల్య స్నేహితుడు కనిపించాడు. బాల్య స్నేహితుడు కనిపించేటప్పటికీ ఆ బాల్య స్నేహితుడితోటి తన కష్టాలన్నీ కూడా వెళ్ళబుచ్చుకున్నాడట. వెళ్ళబుచ్చుకునేటప్పటికీ ఆయన అన్నాడంట, అసలు శివుణ్ణి పూజిస్తున్నావు, ఆయన దగ్గర ఏముందని నీకు ఇస్తాడు? అలాంటి ఆయన్ని పూజిస్తున్నావు, ఎప్పుడు అసలు వస్త్రమే ధరించుడు. అంటే ఏ వస్త్రం కట్టుకుంటాడండి పరమశివుడు? పులి చర్మం అనుకుంటారు అందరూ. పులి చర్మం కాదండి, ఏనుగు చర్మం ధరిస్తారట ఆ పరమశివుడు. వస్త్రాలే కట్టుకోడు, ఎప్పుడు ఏనుగు చర్మమే ధరిస్తాడు. పోనీ ఆయన దగ్గర నగలున్నాయా నీకు ఇవ్వడానికి? ఆయన మెళ్ళు ఏముంటాయి? రుద్రాక్షమల్లు, పురిల మాలలు, అవి కూడా నీకు ఇవ్వడానికి పనికిరావు. అయితే పోనీ ఆయనకి ఏమైనా గృహం ఉందా అంటే మంచుకొండలు ఉంటే మంచుకొండలో ఉంటాడు, లేకపోతే శ్మశానంలో ఉంటాడు. అవి రెండు నీకు ఉపయోగపడవు. పోనీ ఆయన దగ్గర ఏమన్నా వాహనం ఉందా అంటే ఉన్నది ఏమిటి? ఎద్దు వాహనం. అది నువ్వేం చేసుకుంటావు? ముసలి ఎద్దు అందిట్లో. అలాంటి స్వామిని నువ్వు పూజిస్తున్నావు కదా, అదే కనుక తన కుమారుడైన కుమారస్వామిని కనుక పూజించినట్లయినా సకల భోగాలు నీకు ఇస్తాడు అని చెప్పేటప్పటికీ ఈ స్నేహితుడికి కొద్దిగా ఆశ కలిగి ఇంటికి వెళ్తూ కుమారస్వామి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో తీసుకొని ఇంటిలోకి వెళ్ళి దేవుని మందిరంలో పెట్టుకున్న తర్వాత ఈ శివుణ్ణి లింగాకారాన్ని తీసి బయట పెట్టడానికి మనసు ఒప్పల. ఎన్నేళ్ల నుంచో పూజలు చేస్తున్నాడయ్యే. ఆ లింగాకారాన్ని కొద్ది పక్కకు జరిపి ఈ స్వామి వారిని పెట్టుకొని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకొని పూజ చేస్తుంటే ఆ స్వామి వారికి ధూపం వేశాడు. ఆ ధూపం వేస్తే ఆ ధూపం గాలివాటానికి సుబ్రహ్మణ్యేశ్వర దగ్గరికి వెళ్తూ గాలివాటానికి ఆ పరమశివుడి దగ్గరికి, లింగాకారం దగ్గరికి వస్తుంది. వచ్చేటప్పటికి ఇవాళ ఏదో నీ స్వామి కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజిస్తున్నాను, ఏదో ఆ స్వామికి ధూపం వేసుకుంటే ఆ ధూపం నువ్వు తీసుకుంటున్నావే, నువ్వు స్వీకరిస్తున్నావే అని చెయ్యి అడ్డు పెట్టాడట. ఆ గాలివాటానికి ఆ ధూపం కాస్త చెయ్యి దాటి వెళ్తుందట. దాటి వెళ్ళేటప్పటికి ఇలా కూడా తీసుకుంటున్నావా అని తన కండువా తీసి అడ్డు పెట్టాడట. ఎప్పుడైతే అడ్డు పెట్టాడో ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు స్వామిని చూసి, స్వామి, ఇన్నాళ్ళ నుంచి నీ పూజ చేస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నీ దర్శన భాగ్యం ఇవ్వలేదు. ఇవాళ నీ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తుంటే మరి ఆ ధూపం తీసుకున్నావు, అట్లాగే మరి దర్శనం ఎప్పుడు ఇవ్వని దర్శనం ఎందుకు ఇచ్చావయ్యా అని అడిగారట. అడిగేపడితే ఆ స్వామి చెప్పారట, ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు చేస్తున్నావు, అభిషేకాలు చేస్తున్నావు, కానీ అవన్నీ నేను స్వీకరిస్తున్నాను అనే నమ్మకంతో చేయలా, ఒక తంతు కింద చేశావు. అంటే ధూపం వేసావా, అయిపోయింది. నైవేద్యం పెట్టావా, అయిపోయింది. అభిషేకం చేసావా, అయిపోయింది. వాళ్ళ పూజ అయిపోయింది, అంతే. అలా ఒక తంతు కింద చేస్తున్నావు. అది నేను స్వీకరిస్తున్నానని నమ్మకంతో చేయలేదు. ఇవాళ నువ్వు దీపం వేసావు, ఆ ధూపం నేను స్వీకరిస్తున్నాను అని అనుకున్నావు, అందుకని ఆ నమ్మకాన్ని మెచ్చి వచ్చానయ్యా అన్నాడట. అంటే భక్తి నమ్మకం రెండు ఉండాలి. భక్తి లేని చోట, నమ్మకం లేని చోట ఎంత చేసినా వృధానే అని స్వామివారు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరండి? సూర్య భగవానుడు. అలాగే ఆరోగ్యానికి
మనకి సూర్య భగవాన్ శిష్యుడు ఎవరండి? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదాత. అందుకని శ్రీ వెంకటేశ్వర గానామృతం ఎలా రచించారో మా అమ్మగారు రామగానామృతం కూడా రచించారండి. ఈ ఘట్టం పాడుకున్న తర్వాత సుందరాకాండ కూడా కొన్ని పలుకులు పాడుకుందాము. శ్రీహరి బకుళామాత వద్దకు చేరుట, వరాస్వామి భక్తురాలు బకుళామాతను చేరుట, అమ్మాయిని చూహార్తగా పిలిచి బకుళామాత ఎదుటకు నిలిచి ముంగిటి నిలిచిన స్వామిని చూసి తల్లి మనసు తల్లాడిల్లి, స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చి పాలు పళ్ళు స్వామికి ఇచ్చి పక్కన తానే కూర్చొని శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా. సుందరకాండ 2 పలుకులు. ఓం శ్రీ విఘ్నేశ్వర రామాయ నమః. సుందరకాండ సౌందర్య రత్నమాల. మారుతి లంకా పయనము. శ్రీరామచరితము